చేస్తున్నారో తెలుసుకుందామా? చదువురాని వారి చదువును నేర్పి జ్ఞానాన్ని చేరు. శ్రీ సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఆత్మస్థైర్యాన్ని పేరు. ఉచిత విద్యా శిబిరాలు పెట్టి ఆరోగ్యం చేరు. రక్షణ ద్వారా ప్రజలు చైతన్యపరిచేరు. అంటే ఈ కార్యక్రమాల ద్వారా మన ప్రజలకు సంక్షేమాన్ని చూస్తున్నారన్నమాట. అంతేకాదు మన ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది అనే దాని గురించి వివరించి ముక్తికి మార్గం చూపిస్తున్నారు. అది అవును, అందుకే స్వామి ఆధ్యాత్మిక తత్వం ఒక కన్ను, సామాజిక అని చెప్పారు. అవును, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మానవత్వంలో మర్మాలు చెప్పి సామరస్యాన్ని పెంచేరు. ఆధ్యాత్మిక విద్యను నేర్పి ముక్తికి మార్గం చూపేరు. అందుకే మనందరికీ ముక్తి వచ్చేస్తుందా? అవును వస్తుంది, కానీ మనమందరం స్వామి చెప్పిన మాటలు విని ఆచరించినప్పుడు మాత్రమే వస్తుంది. మరి మనందరం మాట విని ఆచరించాలి. ఈ అవకాశం ఇచ్చిన సభ్యులకు మన కష్టాన్ని నడుస్తారు. ఇక్కడ నుంచి ఐదు ప్రసాదిస్తారు. మరి బాగా ఈ ఆధ్యాత్మిక వైజ్ఞానిక కేంద్రం ద్వారా చక్కటి ఉమ్రాలేశ్వర డెవలప్మెంట్ ట్రస్ట్ కొరడా రూపంలో సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించిన పాప పేర్లు చెప్పండి. లక్ష్మీ ప్రసన్న, ఆర్ మహేంద్రవర్మ, ప్రణవి. వెరీ గుడ్. ముగ్గురు పిల్లలకి కూడా స్వామి మెమంటోలు బహుకరించి ప్రసాదాన్ని బహుకరిస్తున్నారు. స్వామి మరి ట్రస్ట్ కార్యక్రమాల్లో ఈ అక్షర సేవలు ఏ విధంగా అందిస్తున్నారు, వైద్య సేవలు ఏ విధంగా అందిస్తున్నారు, పర్యావరణ సేవలు, మహిళాభివృద్ధి కార్యక్రమాలు, దాతృత్వ సేవలు, వీటన్నింటినీ కూడా బుర్రకథ రూపంలో మన అందరినీ కూడా అలరింపజేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించినటువంటి చిన్నారులకు, దాన్ని రూపకల్పన చేసినటువంటి రవికుమార్ గారికి, ఆనంద్ గారికి, సూర్యలత గారికి, ప్రధాన అందరికీ కూడా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాలకి చిన్న విరామం. ముందుగా ఇప్పుడు మనం అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం చిన్నపిల్లల యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలు మరియు చిన్నపిల్లల యొక్క ఆటల కార్యక్రమం. మరి స్వామి చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్పించాలి, ఆదర్శ భావి పౌరులుగా తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చిన్నపిల్లలకి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పేటటువంటి మహోన్నతమైన అవకాశాన్ని ప్రదర్శించారు స్వామి. ఆ యొక్క విధానంలో ముందుగా కొర్రా వృషశ్రీ డాక్టర్ సూర్యబాబు కాకినాడ అమ్మాయి ప్రసంగించవలసిన విజ్ఞప్తి. చిన్నపిల్లలందరికీ కూడా ఎంతో చక్కగా ఉపన్యాసం చేశారు. మీరంతా కూడా చాలా శ్రద్ధగా విన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాచర్క శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాచర్క
ఏట సభాసభ్యులకు నమస్కారములు. మాతృమూర్తి జహీరా బేగం అమ్మగారికి శాశ్వతంగా నమస్కారములు. సభ్యులకు సభ్యత్వ నమస్కారములు. కాలం పోచున్నది ఒడగమ్మన పట్టకలేము. మీరు రాలేరా నిజత్వం చదవలేరా ప్రభాత ముక్తి విగంటి కారణ ఫలితాలకు పాడి లేవికి మృదంగం మీటే చిన్నవారు మీరేలా ప్రశాంతలే వినరు నీటికి నెరవ బ్రహ్మతత్వం కాలం యొక్క విలువను ప్రతి ఒక్కరూ పాటించాలి. స్వామి దగ్గరికి ఎన్నో ప్రశ్నలతో వస్తున్నారు. అవన్నీ స్వామి అడిగే ముందు ప్రతి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు స్వామి కాలానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని. మరి అలాంటప్పుడు ఎందుకు కాలాన్ని వృధా చేయడం? గడియల మారి నడిచిపోవు. కాలం ఎప్పుడు చెప్తా గడపగలదు. నడిచిపెట్టి కాలంలో పక్క వ్యక్తి రావడం రాదు. తెలివే రాకపోయినా అంటే కాలాన్ని వృధా చేయకు, సద్వినియోగం చేసుకో అని అంటున్నారు స్వామి. మనం గ్రహించినట్లయితే స్వామి చెప్పే ఉపన్యాసం శ్రద్ధగా వింటే అంతఃప్రశ్నలకి సమాధానం లభిస్తుంది. ఒక్క ఉపన్యాసంలో అంతఃప్రశ్నలకి సమాధానం లభిస్తుంది. మనసులో ఉన్న ప్రశ్నలతో సమ్మతమైనప్పుడు మనకెన్నో గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ చదివినట్లయితే అందులో కూడా సమాధానం ఉంటుంది. అసలు ప్రశ్నలు వేరకూడదని అనుకుంటే క్రమం తప్పకుండా మీ గ్రామాల్లో జరిగే ఆరాధకు వెళ్ళండి. అసలు ప్రశ్నలు ఏమీ రావు. మనం ఇలా చేయడం వల్ల స్వామి యొక్క అమూల్య కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అలా నడుచుకుంటారని నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి శాశ్వతంగా నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అద్భుతం, అత్యద్భుతం. మరి అమ్మాయి చూసారా కాలం యొక్క విలువ చెప్పడమే కాకుండా స్వామిని ప్రశ్నించవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులు స్వామిని ప్రశ్నించవలసినటువంటి అవసరం లేదట. మన గ్రంథాలు చదువుకున్న, మన కీర్తనలు విన్నా, ఆరాధనా కార్యక్రమాలకు హాజరైన, స్వామి ఉపన్యాసమైనా మన ప్రశ్నలకి, కష్టాలకి, బాధలకి పరిష్కారం లభిస్తున్నారు. ఎంత చక్కటి దర్శనం అంటే పొరా ఉషాశ్రీకి అభినందనలు తెలియజేస్తున్నాం. ముత్యాల స్లాగం డాక్టర్ శెట్టిబాబు, హైదరాబాద్. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. వేదికను అలంకరించిన పూర్వ పీఠాధిపతుల దివ్య సన్నిధానంలో నా నమస్సుమాంజలి. అందమైన గులాబీ మొక్కలకు ముళ్లను, అనంతమైన సాగరం యొక్క నీటిలో ఉప్పును సృష్టించిన ఆది భిక్షువు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు, సూఫీ చక్రవర్తి స్వామి పద్మముల వంటి పాదములకు నమస్కారములు. సభాసభ్యులందరికీ నా నమస్కారములు. పూర్వం ఢిల్లీ రాజ్ దర్బార్లో ఎందరో మహానుభావులు, కవులు, ఆధ్యాత్మికవేత్తల మధ్య ఖురాన్ మహాగ్రంథం గురించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ గ్రంథం ఈశ్వరవాణి కాదని, అవునని, అది మానవరచన గ్రంథం అంటుంటే ఆ సభలో తేజస్సు అలయాల ఒక మహా వ్యక్తి నిలబడి ఖురాన్ ఈశ్వర గ్రంథం అని నేను నిరూపిస్తానని చెప్పి అప్పటికప్పుడు అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయించి ఖురాన్ గ్రంథాన్ని చేతబూని ఆ మహా తేజస్వి మంటల్లో ప్రవేశిస్తే ఆ ఉగ్రమైన అగ్ని జ్వాలలు ఒక్కసారిగా ఆరిపోవటం జరిగింది. అది చూసిన అక్కడి ప్రజలంతా జయ జయ ద్వారాలు చేస్తుండగా ఆ మహా తేజస్వికి ఘన సత్కారం జరిగింది. అలా అగ్ని వెలువడి వచ్చిన మహానుభావులే మన మొదటి పీఠాధిపతి శ్రీ మదీన్ కబీర్ షా గురువర్యులు. అటువంటి పీఠాన్ని 540 సంవత్సరాలు 9 మంది పీఠాధిపతులు అహర్నిశలు శ్రమిస్తూ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తున్నారు. మరి చతుర్థ పీఠాధిపతి మన కహనిషావల సద్గురువర్యులు తెలుగులో కల్కి భాగవతం గ్రంథ రచన చేసి జీవుని దేవునిగా మార్చే విధానాన్ని దరూపద్యాల రూపంలో ఎంతో చక్కగా వివరించారు. పంచమ పీఠాధిపతి శ్రీ మొహేద్దీన్ బాషా సద్గురువర్యులు స్వానుభావంతో పరతత్వ కీర్తనలను గ్రంథ రచన చేశారు. కష్టాలు బాధలు మనకే వస్తాయని ఎవరికి వారు అనుకుంటూ ఉంటాం. కానీ మనల్ని సాయుధ్యం చేసే పీఠాధిపతులకు ఈ కష్టాలు తప్పలేదు. రాత్రనగా పగలనగా ప్రయాణాలు చేస్తూ ఎన్నో ప్రయాసాలకు ఊర్చి ఆధ్యాత్మికంలో మనల్ని ముందుకు తీసుకెళ్లడం మనకి తెలుసు.
అటువంటి దేశం ఆరో పీఠాన్ని అలంకరించి దేశం గర్వించదగ్గ మహామనీషి, మహోన్నత వ్యక్తి, మహాపండితులు, కవిశేఖర, శతాధిక కావ్య రచయిత, మహాపండితులు, బహుభాషా కోవిదులు, బహుగ్రంథకర్త, మహాభక్త, స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఉమర్ అలీ షా మహాకవి. వారి 16వ ఏటనే మణిమాల అనే నాటకాన్ని రచించి మెప్పు పొందిన మహాకవి. వారి గ్రంథాల ద్వారా ఎందరో శిష్యులను సాధకులుగా మార్చిన ఘనాపాటి. సప్తమ పీఠాధిపతి శ్రీ హుషేన్ షా సద్గురువర్యులు మానవ జన్మ పుట్టుక మొదలుకుని ఆఖరి శ్వాస వరకు జరిగే ఘట్టాలను వివరిస్తూ వారు రచించిన శాతత్వము మన కష్టాలను సమస్యలను తీర్చే కల్పతరువు. ఈ గ్రంథరాజ్యము ప్రతి సభ్యుని ఇంట ఉండవలసిన గ్రంథము. మేఘాలు గర్జిస్తే ఎలా ఉంటుందో మనకి తెలుసు, కానీ సింహ గాండ్రింపులు మనం ఎప్పుడు విని ఉన్నామేమో. అటువంటి వారి వాపటి ద్వారా ఎందరో సభ్యుల్ని ధన్యుల్ని చేసి ఆధ్యాత్మిక తత్వాన్ని నరనరాన్న జీవింపచేసిన మహోన్నత వ్యక్తి, మహామనిషి అష్టమ శ్రీ మొహియుద్దీన్ బాషా సద్గురువర్యులు అష్టమ పీఠాధిపతిగా అలరాడటం జరిగింది. 9వ పీఠాధిపతిగా పీఠాన్ని అలంకరించి పువ్వు పుట్టగానే పరిమళిస్తున్న నాడుని నిజం చేస్తూ ఆధ్యాత్మిక తత్వాన్ని దశ దిశలా వ్యాపింపచేస్తూ ఆధ్యాత్మికం ఒక కన్ను, సేవ మరొక కన్ను అని ప్రబోధిస్తూ ప్రతి ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవలను చేస్తూ ప్రతి సభ్యుడు వాలంటీర్గా మారి సేవ చేయాలని, సేవలో భగవంతుని చూడాలని, మానవ సేవే మాధవ సేవ అని ప్రబోధిస్తూ దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు, మహామంత్రం పొందిన క్షణం నుండి నీ సాధన సూక్ష్మార్థంలో చేసినట్లయితే ముక్తిని చేసినట్లయితే మంత్రమే గురువు, గురువే మంత్ర స్వరూపము. కాబట్టి ఈ విధంగా నీకు సాయం చేసి నీ కష్టాలను గట్టెక్కిస్తుంది. నేను పరిపూర్ణమైన సాధకుని కానీ ప్రయత్నం ద్వారా చేస్తానని అభయమిస్తున్నారు. నిన్ను సాయుజ్యుని చేసి ముక్తిని ప్రసాదిస్తున్నానని అభయమిస్తున్నారు సూఫీ చక్రవర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు శ్రీ 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 ఉమర్ అలీ షా సద్గురువర్యులు. ఎవరైతే వారి మాటలు విని ఆచరించి అనుసరిస్తారో వారి ధన్యులు. మనమంతా వారి మాటలు విని ఆచరించి అనుసరించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నా హృదయ నివాస స్వామి పద్మముల వంటి పాదములకు నా నమస్కారం. వెరీ గుడ్, వెరీ గుడ్. ముత్యాల సరాగన డాక్టర్ చిట్టుబాబు హైదరాబాద్ తల్లిదండ్రులు. అమ్మాయి పీఠ యొక్క విశిష్టత, పీఠాధిపతుల యొక్క విశిష్టత, వారి కాలంలో రచనలు చాలా చక్కగా వివరించింది. అమ్మాయికి సతరత్న అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత గణితే ఉమామహేశ్వరి డాక్టర్ ప్రసాద్ ప్రడాపురం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. కాలం యొక్క విశేషం చేత, స్వామి యొక్క మహత్తరమైన ఆశీర్వాదం చేత ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన సభా సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు రచించిన విజ్ఞాన జగత్తులో ప్రకృతి ధర్మమని చాప్టర్ చెప్పుచున్నాను. ప్రకృతి పంచభూతాత్మకమైన స్వరూపంగా, ఆది మానవుని పంచేంద్రియ స్వరూపంగా నిరూపణ కాబడుచున్నది. పరోక్షంగా ప్రకృతి స్వరూపంగా ఉన్న మానవుడు సృష్టి స్వరూపంగా ఉన్న ధర్మాన్ని పాటించగలిగినప్పుడే ఈ సృష్టిలో జీవరాశి జీవన మనుగడ సాగించగలదు. ఇది ప్రకృతి ధర్మము. కొందరు వస్త్రధార్యందు మరియు ఆపద్ధర్మ సిద్ధాంతములను ప్రబోధిస్తూ ప్రకృతి ధర్మాన్ని వ్యతిరేకిస్తూ తోటి వాళ్ళు కూడా ఆ ప్రకృతి ధర్మాన్ని ఆచరించబడినటువంటి స్థితి కలుగజేస్తూ జడత్వ భావనకు ప్రేరణ కలుగజేస్తూ మానవ సమాజానికి దుష్ప్రభావం కలుగజేయుచున్నారు. ప్రకృతి ప్రసాదించిన ప్రసాదాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రకృతి సిద్ధాంతములను ఆచరించగలిగినప్పుడు సకల జీవరాశి సుఖముగా ఉండగలదు. ప్రకృతి ధర్మాన్ని పాటించకపోయినప్పుడు పంచభూతాత్మకమైన స్వరూపములు అనగా పంచభూతములు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము ఎందు సమతుల్యత లోపించి జీవరాశి జీవన మనుగడకు ప్రమాదము కలుగజేయగలదు.
ప్రకృతి ధర్మాన్ని వివిధ మతములలో వివిధ విధాన స్వరూపములుగా అభివర్ణిస్తూ ఆ ప్రకృతి ధర్మాన్ని పాటించుట జరుగుతున్నది. ఆ ప్రకృతి ధర్మాన్ని ఆశ్రయించి ఈ మానవుడు సృష్టిలో జీవన మనుగడ సాగించగలుగుచున్నాడు. అందుచే ప్రకృతి విరుద్ధమైన ఏ కార్యమైనను అది నాశనకు కారణభూతము కాగలదు. ప్రకృతి ధర్మాన్ని ఆచరణీయోగమైన విధానంలో తత్వాన్ని ప్రబోధిస్తూ ప్రబోధాత్మకమైన సందేశము మహామంత్ర రూపంలో ఈశ్వర సంభూతమైన స్వరూపంలో లీనము కాబడగలుగు శక్తి స్వరూపము ముక్తి స్వరూపంగా ఉన్నట్లు నిరూపణ చేయుతూ భౌతిక అభౌతిక తత్వంలో మేళవించి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమ్యం తత్వం ప్రబోధింపబడుచున్నది. రాత్రి ఎందున నల్వెలుగు గ్రాల వేసి పగులు ఎందున బాణులు పంపేడల జంతు జానముల గాజు సర్వమయుడు ఈశ్వరుడు మాకు ఎప్పుడు ఇదముచ్చు. ఆకాశం నా సభ్యులైన సాష్టాంగ నమస్కారం. వెరీ గుడ్. గణిత ఉమామహేశ్వరి డాక్టర్ ఆఫ్ ప్రసాద్ ప్రకృతి ధర్మం గురించి చాలా చక్కగా వివరించింది. అమ్మాయికి అభినందనలు. ఇప్పుడు అంజనా పార్వతి డాక్టర్ ఆఫ్ శివాపిఠాపం తల్లిదండ్రులు. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरवे नमः. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతి మతాతీత ఆధునిక మానవతా దేవాలయ మహానిర్మాణకర్త మనలోని రాక్షసత్వాన్ని తొలగించి ఈశ్వరత్వాన్ని ప్రసాదిస్తున్న స్వామి పద్మముల వంటి పాదములకు నా సాష్టాంగ నమస్కారములు. మహాసభలను విచ్చేసి స్వామి యొక్క అమృత వాక్కులను విని తరించడానికి వచ్చిన సభ్యులు సభ్యేతరులకు పత్రికేయులకు అందరికీ కూడా నా నమస్సుమాంజలి. సాధారణంగా భక్తులలో మనం 3 రకాల భక్తులను చూస్తూ ఉంటాము. మొదటిది అహంకారపు భక్తి, రెండవది స్వార్థపు భక్తి, మూడవది వినమ్రమైన భక్తి. ఈ 3 రకాల భక్తులను వివరిస్తూ ఒక చిన్న కథ చెప్తాను. 3 భక్తులు తీర్థయాత్రలు చేద్దామనేసి ప్రయాణం అవుతారు. అయితే వారికి దారి పొడుగునా కావలసిన ఆహార పదార్థాలను త్రాగునీటిని సమకూర్చుకుని వారి ప్రయాణాన్ని మొదలు పెడతారు. వారి ప్రయాణ మార్గంలో వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు నీరు కూడా పూర్తి కావడం జరుగుతుంది. అయితే వారు కొంత దూరం ప్రయాణం చేసేసరికి ఎంతో దాహం వేస్తుంది. తాగడానికి నీరు లేదు. వారు ఒక చెట్టు కింద కూర్చుని అలసిపోతారు. అయితే ఆ భక్తుల్లో మొదటివాడు, నేను ప్రతిరోజు భగవంతుని ఎంతో శ్రద్ధతో పూజిస్తాను కాబట్టి నాకు ఆయనే మంచినీరు తెచ్చి ఇస్తాడు అని చెప్పి కూర్చుంటాడు. రెండోవాడు, నేను భగవంతుని ప్రగాఢమైన భక్తి కలవాడిని కావున ఈ క్షణమే వర్షం పడి ఆ నోరు నా నీటిలో పడేటట్లు చేయి తండ్రి అని ప్రార్థిస్తాడు. మూడోవాడుకి కొద్ది దూరంలో ఒక జలపాతం కనిపిస్తుంది. అప్పుడు అతడు, స్వామి నాకు దాహం వేసే సమయంలో ఈ జలపాతాన్ని చూపించాడు అని కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడికి వెళ్ళడానికి కూడా శక్తిని ప్రసాదించు తండ్రి అని ప్రార్థించి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు భగవత్ కృప వల్ల అతడు అక్కడికి వెళ్ళి తన దాహాన్ని తీర్చుకుని భగవత్ ఆశీర్వాదాన్ని పొంది తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అహంకార భక్తి వల్ల, స్వార్థపు భక్తి వల్ల భగవంతుని ఆశీర్వాదాన్ని మనం పొందలేము. మన కర్మలను మనం సక్రమంగా ఆచరించి భగవంతుని యందు వినయంతో కూడిన భక్తిని ప్రదర్శించడం వల్ల ఆయన ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందుతాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురువర్యులకు, సభా సభ్యులకు నా నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంజనా పార్వతి అభినందనలు. అహంకార భక్తి, స్వార్థ భక్తి, వినమ్ర భక్తి ఏ విధంగా ఉంటుందో చక్కగా ఉదాహరణపూర్వకంగా వివరించింది. అమ్మాయికి అభినందనలు. ఇప్పుడు అనుకోదు ఉమాసత్య పట్టణ హుస్సేన్ పిఠాపురం.
ఆధ్యాత్మిక పీఠాధిపతులకు నా సాష్టాంగ నమస్కారములు. సభకొచ్చిన సభ్యులకు నా నమస్కారములు. నేను భ్రాంతి అంటే ఏమిటి అనే విషయం గురించి చెప్పుచున్నాను. ఈ సృష్టి అంతయు ఈశ్వరమయము అయినప్పటికీ ఈ విషయంను తెలుసుకొనుటకు సాధ్యపడనివ్వనంత శక్తి కలిగే ఈ లోకంలో కనిపించే విషయములు మరియు వస్తువులు యందు అనురక్తిని కలిగించున్నది భ్రాంతి. కానీ ఈ మానవ జన్మ ఈశ్వరుని గుర్తించి ఈ భ్రాంతి నుండి బయటపడి ఆత్మ పరిణామం తెలుసుకునే స్థితి కలిగినది. ఈ భ్రాంతి ఈశ్వరుని తెలుసుకొని జ్ఞానమునకు మప్పు తీరేట్లు సూర్యుని కల్పించి ఆ భ్రాంతిని వెలుగుని హరించి జ్ఞానమునకు మప్పు తీరేట్లు సూర్యుని కమ్మి వెలుగును హరించి భోగశాలను కలిగించి వేటి యందు శాశ్వత సుఖ సంతోషాలు కలవని విశ్వము కలిగించి మానవుని పాతాళమునకు దించుచున్నది. ఉదాహరణకు ఒకటి రుచిగల పదార్థం పట్ల భ్రాంతి, మరొకరికి స్త్రీ భ్రాంతి, మరొకరికి ధనం పట్ల భ్రాంతి, మరొకరికి దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే భ్రాంతి. ఈ విధంగా ఎవరికో ఒకరికి ఏదో ఒక భ్రాంతిలో ఉన్నప్పటికీ అది నిజమని తెలుసుకోలేక వృత్తిలో కప్పవల్లే అది నిజమని భ్రాంతిలో ఉంటున్నారు. అందులో ఒకటి వెలుగుకు చీకటి భ్రాంతి, 2 నిజమునకు భ్రాంతి అబద్ధం, 3 కామమునకు భ్రాంతి వికారం, 4 విశాల హృదయమునకు భ్రాంతి కుస్థిత మనస్సు, 5 ధర్మమునకు భ్రాంతి లోభము, 7 శీలమునకు భ్రాంతి మోహము, ఔనితమునకు భ్రాంతి ఈర్ష్య, 8 సాత్వికమునకు భ్రాంతి గర్వరూపమైన దర్పము. ఈ విషయములన్నింటినీ ప్రతి మానవుడు ప్రతి క్షణం విమర్శించుకొని భ్రాంతి కర్మకు విషయముల పట్ల జాగరూకుడే ఈశ్వరుని యందు అనగా స్వామి అనురక్తుడే ఉండెనో విషయాసక్తుడై ఉండెనో అతడే తత్వవేత్త. భ్రాంతి వదిలించో తత్వం తెలియను. తత్వం అంటే తానే కదా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. వెరీ గుడ్. అనుకోదు మా సత్య, నేను అనేటువంటి స్వరూపంగా పరిణామం చెందాలంటే భ్రాంతి వదిలించుకోవడానికి సద్గురు అవసరం అని చెప్పి చాలా చక్కగా వివరించిన అమ్మాయికి అభినందనలు. అబ్బిరెడ్డి అనుష డాక్టర్ ఆఫ్ పాపన్ రెడ్డి తోని, అబ్బిరెడ్డి అనుష డాక్టర్ ఆఫ్ పాపన్ రెడ్డి తోని. స్వామికి నా సాష్టాంగ నమస్కారములు. స్వామి స్వరూపులైన సభ్యులకి సభ్యుతలకి నా నమస్కారములు. ఈరోజు నేను తత్వజ్ఞానామృతం నుండి స్వామి ప్రసంగం చెప్పబోతున్నాను. సాధనా మార్గమున సాధకుడు ఈ శశే పరీక్షించబడును. ప్రేమ, శాంతి, సహనం, సామాన్యవై భావము కలిగిన జ్ఞానపరుడే దీక్ష దాక్షరతతో సిద్ధ ప్రజ్ఞాత కలిగిన వాడే ఈ ఈర్షను జయించగలడు. జడభావాలు అను మానసిక రుగ్మతలను తొలగింపచేసుకుని సద్గురును అనుసరించి ఆధ్యాత్మిక తత్వమున ఔషధం ద్వారా చికిత్స పొంది ఆత్మకు మనసుకు అంటిన రుగ్మతలను తొలగింపచేసుకుని సత్పురుషునిగా పరిణామం చెందువారు విశ్వ మానవ కళ్యాణమునకు తోడ్పడగలరు. భ్రాంతి బదలనుచో తనువు జీవుడు ఒకటే. ఇది తెలియపరచు గురువు దొరికినప్పుడు తాన గురువంతటి వారైనప్పుడు తానే విశ్వరూపుడని చెప్పగలడు. అతనికి దేహము జీవుడు ఒకలాగునే గోచరించును. ఇదే జీవదేహముల రహస్యము. నేను చిన్న కథ చెప్పబోతున్నాను. రాజు మంత్రి మారువేషంలో ఊరు ప్రకటనకి వెళ్ళారు. అలాగే మార్కెట్ కూడా వెళ్ళారు. అక్కడ రాజు నాకు చిలకలు కావాలి అని అడిగారు. అప్పుడు రాజు మంత్రి చిలకలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళారు. ఆ చిలకలు అమ్మేవాడి దగ్గర 2 చిలకలు మాత్రమే ఉన్నాయి. ఈ రాజు ఈ చిలక ఎంతని అడిగారు. బాబు ఈ చిలక 10 రూపాయలు, ఈ చిలక 10,000 రూపాయలు బాబు అని అన్నారు. రాజు ఈ చిలక 10 రూపాయల, ఈ చిలక 10,000 రూపాయల, 2 చిలకలే కదని ఆశ్చర్యపోయాడు. 10 రూపాయల చిలకని తీసుకున్నాడు. బాబు 10 రూపాయల సిల్క్ తీసుకుంటే 10,000 సిల్క్ తీసుకోవాలా, 10,000 సిల్క్ని తీసుకుంటే 10 రూపాయల సిల్క్ తీసుకోవాలి. ఆ 2 సిల్క్లు మీరు తీసుకుంటేనే నేను మీకు ఈ 2 సిల్క్ని ఇస్తాను, లేకపోతే నేను మీకు ఈ సిల్క్ని ఇవ్వను అని చెప్పాడు. ఈ 2 సిల్క్ని ఇంటికి తీసుకుని వెళ్ళి రాత్రి అయిన తర్వాత మంత్రిని పిలిచి ఈ రోజు పంజరంలో 10,000 సిల్క్ని పెట్టండి అని అన్నారు. ఆ చిలక ఉదయం లేచిన వెంటనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్ష గురు బ్రహ్మ విష్ణు పరమేశ్వర అని జ్ఞానం చేసుకుంటుంది.
ఆ రాజు ఉదయం లేచిన వెంటనే ఆ చిలక మొహం చూసే కాంచి రాత్రి పడుకున్న వరకు ఏ పని అయితే చేశారో ఆ పని అంతా విజయం సాధించింది. తర్వాత రోజు రాత్రి అయిన తర్వాత మంత్రిని పిలిచి ఈ రోజు పంజరంలో 10 రూపాయల చిలకని పెట్టండి అని అన్నారు. ఆ చిలక ఉదయం లేచిన వెంటనే ఒరే దుర్మార్గుడా, నువ్వు ఇంకా లెగవేంట్రా, నీకు 10 మంది పని చేసిన వాళ్ళు కావాలా, నీ పని నువ్వు చేసుకోవాలేంట్రా, నువ్వు రాజుగా లేకరా దుర్మార్గుడా అని తిడుతుంది. అప్పుడు మంత్రిని పిలిచి నాకు ఎవరైతే చిలకలు అమ్మాడో ఆయన పిలువ అని అన్నారు. ఆ చిలకలు అమ్మేవాడు వచ్చినాడు. 10,000 చిలకమ్మ నన్ను ధ్యానం చేసుకుంటుంది, గురుబ్రహ్మ గురుకృష్ణ అని 10 రూపాయల చిలకమ్మ నన్ను తిడేసుకుంటుంది ఏంటని అడిగితే, బాబు 10 రూపాయల చిలక దుర్మార్గుడు ఇంట్లో పెరిగింది బాబు, వాళ్ళు ఉదయం లేచిన వెంటనే దుర్మార్గుడు మాటలే మాట్లాడతారు బాబు, అందుకని కొన్ని మాటలు విని నేర్చుకున్నారు బాబు. 10,000 చిలక అయితే జ్ఞానంలో ఉండే వాళ్ళ ఇంట్లో పెరిగింది బాబు, వాళ్ళు ఉదయం లేచిన వెంటనే మనసులో మహామంత్రాన్ని చదువుకుని ఆరాధన చేసుకుంటారు బాబు, కొన్ని ఆరాధన మాటలు విని నేర్చుకున్నారు బాబు, అందుకనే ఆ చిలక కొంచెం జ్ఞానం చేసుకున్నారు బాబు. అలాగే మనందరం మహాసభలకు వచ్చి మహామంత్రాన్ని తీసుకుని స్వామి ఏమేమైతే గ్రంథాలు రాశారో అవన్నీ చదువుకుని నెలలుగా వచ్చి ఆసుపత్రులు మనందరం చదివితే 10,000 కత్తడి వారు మనం అవ్వాలని నేను కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చే స్వామి నా శాస్త్రాల నమస్కారం. దీంట్లో ఏదైనా తప్పులంటే నన్ను క్షమించాను. చాలా చక్కగా 2 చర్మల యొక్క గురించి వివరించి ఈ యొక్క జీవదేహాల రహస్యాన్ని చక్కగా వివరించింది. అభిరెడ్డి తర్వాత ఆదిరెడ్డి చదువు హైదరాబాద్. గురుగారికి నమస్కారం, అందరికీ నమస్కారం. భక్తి జ్ఞానముచే మోక్షము సంపాదించుటకు మేధాశక్తి ఓపిక శ్రీహపాఠము తీరిక మున్నకు మహావకాశం లేని వారు భక్తిచే చరితార్థులు కావచ్చును. అన్నిటికీ గమ్యం ఒక్కటే, జ్ఞానముచే కలుగు స్థితి భక్తిచే సహజముగానే వచ్చి వేయుచున్నది. భక్తి అనగా తన గురువుపై లక్ష్యముంచుచు అవకాశమున్నప్పుడల్లా అతని మూర్తి తన ఎదుట నిలుపుకుని నమస్కరించుడందుకు. ఇదే అభ్యాసము. ఇది క్రమముగా పెంచి ప్రతి అనువంతులు అతలేని, ప్రతి పదార్థము అతలేని, ఏది విన్నను ఏది కన్నను అతన్ని చూసి దాని అందరిగో తన గురువు కలరని అపారమైన నమ్మకం గల దృష్టితో చూడగా పున్నాల కెట్టు చూసిన నెట్టులతడు గోచరమగుచుండును. అతని చూసి వేడుచు మాట్లాడుచు ఆరుచు మిక్కిలి ఉత్తమమైన కాలక్షేపం సాగించుచు ఉన్న కొలది తనలోని మహాశక్తి తెలియబడును. మరి ఇంకా సెలవు. వెరీ గుడ్. గణపతి కొట్టాలన్న టైపులో చాలా చక్కగా భక్తి గురించి వివరించాడు వాసిరెడ్డి. తల్లిదండ్రులు మనం అభినందించాలండి. ఎందుకంటే పిల్లలు మనం చక్కగా తయారు చేస్తున్నారు అంటే మరి ఎంత శ్రమ పడితే అలా తయారవ్వాలి. ఎందుకంటే ఈ మాట్లాడినటువంటి పిల్లలందరి యొక్క తల్లిదండ్రులకు కూడా సంతాత్మ అభినందనలు తెలియజేస్తున్నాం. వాసిరెడ్డి చతుర్థికి కూడా అభినందనలు. తర్వాత మరి ఇంకా చిన్ననారి పిల్లలు పాటల కార్యక్రమం పట్టాన్ని ఉషా పాత్ర సత్తురాజు రాజపూడి. పట్టాన్ని ఉషా రాత అప్పురాజు రాజపూడి. చాలా ఆనందించదగినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం. చిన్నారులంతా కూడా
శతాధిపతులకు అభినందనలు తెలియజేస్తున్నాను. బహుమతులు అందజేసే ప్రసాదం అందజేస్తారు. ఇప్పుడు రేణిగుంట నుండి వచ్చినటువంటి మల్లవరపు సింధుజ డాక్టర్ పిలుస్తారండి. చాలా చక్కగా పాడింది. అమ్మాయికి అభినందనలు. ఇప్పుడు ఆదిల్ సన్ ఆఫ్ షహన్షా కాకినాడ. ఆదిల్ గారు నా పేరు మదీన్ కపీష. శ్రీ విశ్వవిద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠం. అందరికీ నమస్కారములు. గురుగారికి నమస్కారములు. కాలం పూజను దొరికమ్మ పట్టగలను మీరు రాలేరు చదవలేరు ప్రభాతం మొత్తం విగంటికి అర్థమై తారీఖులను పాడుచు విధంగా మాటని విధంగా మీరుచున్నవారు మీరే భాషంతులో వినరు. నేటికి దేవుడు బ్రహ్మతత్వం దేవమున ధర్మము నడకలు. ఈశ్వరుడు ఒక తెలియ వ్యక్తిని యుగునతలే సర్ణాత్మకుడైన చాలా శాక్షుడి కంటే అకీర్తించు అతి భూతాన్ని కదశంతి దేవ సంపతి తస్య తాకీర్తి మున్నదతి రిచ్యతే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సబ్బా మాలికే రహే. చాలా చక్కగా పరిచయాలు పాడారు. వారికి అభినందనలు. మనకి ఎమ్మెల్యే శాంతారెడ్డి గారు అనపర్తి మన పీఠానికి ముఖ్య అతిథిగా ఏం చేశారు. వారి స్వామికి నమస్కరించుకుని వేదికపై ఆసనం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. అనపర్తి శాసనసభ్యులు శ్రీ శేషారెడ్డి గారు, ఎం శేషారెడ్డి గారు వేదికపై ఆసనం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తర్వాత నున్న ఉమాశ్రీలక్ష్మి డాక్టర్ ఆఫ్ సత్యం కాకినాడ. నున్న ఉమాశ్రీలక్ష్మి డాక్టర్ ఆఫ్ సత్యం కాకినాడ.
మొన్న ఉమాశ్రీలక్ష్మి చాలా చక్కగా పంచాయతీ చెప్పింది. అమ్మాయికి అగ్రంథంలో ఇప్పుడు కోట ఇంద్రకుమార్ సన్నా శ్రీనివాస్ రేణిగుంట, కోట ఇంద్రకుమార్ సన్నా శ్రీనివాస్ రేణిగుంట. ఇంద్రకుమార్. తర్వాత నవల ఎర్రబత్తుల నాగమౌలిక తాత్ర సూర్యనారాయణ. నాగమౌలిక శ్రీ విశ్వ విజ్ఞాన సద్గురుదేవులకు వందనములు. స్వామీజీ వచ్చిన రోజు ఈనాడే మన అందరికీ పండుగ రోజు. పండుగ రోజు పండుగ రోజు. ఓంకారమే జగతికి మూలమని, ఆ నామమే జపించమని. ఓంకారమే జగతికి మూలమని, ఆ నామమే జపించమని ప్రబోధించను, ఉపదేశించను. ప్రబోధించను, ఉపదేశించను. అహంకారమే మనిషికి శత్రువని, మమకారమే మనిషికి ముఖ్యమని. అహంకారమే మనిషికి శత్రువని, మమకారమే మనిషికి ముఖ్యమని ప్రబోధించను, ఉపదేశించను. ప్రబోధించను, ఉపదేశించను. వెరీ గుడ్.
బిరద ఉమా గాయత్రి డాక్టర్ ఆదిబాబు సామర్లు కూడా బిరద ఉమా గాయత్రి. అమ్మా ఉమా గాయత్రి పాట పాడలే కాకుండా అభినయం కూడా చేస్తుంది. ఆ అమ్మాయికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. సత్యరాజ్ ఉమా కళ్యాణ్ సన్నా రవికుమార్ భీమవరం. సత్యరాజ్ ఉమా కళ్యాణ్ సన్నా రవికుమార్ భీమవరం. సద్గురువర్యులకు నా నమస్కారములు, అమ్మగారికి నా నమస్కారములు. గురుపీఠ ఆదిత్య గురువుగా దృశ్యాన గోచరించిన వంటి కోటి దీప్తి కహింసాయాన గారవంతుల పేర్చి సన్మంత్రబోధకే సాగినవడు భౌతిక ప్రౌఢమో శక్తి సంప్రాప్తించి శక్తిరవుడు రవిసుధాంశు నరనారవను కీడమలరాయని నేరుడు ఎప్పుడు తన శిష్యుపుత్రిగా నిలిచినట్టి ఎప్పుడు విడిపోని బాంధవ్యమేరకు వంశగురువుగా పూజింపబడే రేడు అట్టి ఆదైలక్షగు అద్దె జలతి జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుడు ఒక దివ్య వ్యక్తిని పంప యుగ యుగమున అతడే ఆ సగుణాత్ములకైన సాక్షులకైతే. వెరీ గుడ్ ఉమా కళ్యాణ్. తర్వాత చింతపల్లి ఉమామహేశ్వరి డాక్టర్ వెంకటరమణ తాళరేవు. చింతపల్లి ఉమామహేశ్వరి డాక్టర్ వెంకటరమణ తాళరేవు. స్వామి గారికి నమస్కారం. ఇవిగో 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 గురు స్వామి, ఇవిగో రాజుడు స్వామి, ఇవిగో పూజలు స్వామి, ఇవిగో కొనమాయే నా స్వామి నానే వేలు భక్తులు మీకు, వేలు పూజలు మీకు, వేలు ముక్కులు మీకు, మీలో ఉమామహేశ్వరి కారణంగా వాటికి అమ్మాయి అభినందనలు. ఇప్పుడు నాగం ఉమామహేశ్వరి డాక్టర్ సత్యనారాయణ జైలుపాడు. నాగం ఉమామహేశ్వరి డాక్టర్ సత్యనారాయణ జైలుపాడు. స్వామి పాదానికి నా నమస్కారాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానం మూలం గురుమూర్తి, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురువాక్యం, మోక్షమూలం గురుకృప. వెరీ గుడ్ ఉమామహేశ్వరి. తర్వాత తోట బాలాజీ శ్రీరామ్ డాక్టర్ సన్నా శ్రీనివాస్ చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా తోట బాలాజీ శ్రీరామ్. స్వామి
వీళ్ళందరినీ కూడా ఎంతో కష్టమైన సెలక్షన్, ఎంతో మంది పేరు ఇచ్చారు, ఎంతో శ్రమకొచ్చి స్వామి వీళ్ళందరినీ కూడా చక్కగా తయారు చేశారు. గాలిలో మేడగట్టి గాలి పడవ ఎక్కిపోయి, గాలిలో మేడగట్టి గాలి పడవ ఎక్కిపోయి, గాలిలోనే లంగరేసి గాలితోనే పోర చూచితి, గాలి బాణం వేయదలచితి, గాలిలో మేడగట్టి గాలి కెరటాలందుకోగా చేపలు ఎత్తినారు, గాలి కెరటాలందుకోగా చేపలు ఎత్తినారు, గాలి ధూళి నీరెత్తి వేసినది, గగనమంతా కప్పి వేసినది, జగము చీకటి చేసి వేసినది, జగము చీకటి చేసి వేసినది, గాలిలో మేడగట్టి మిన్ను మన్నున కలసి పోగా, మేఘమాలికలందు దాగి, మిన్ను మన్నున కలసి పోగా, మేఘమాలికలందు దాగి, ఉన్న చుక్కన చూడలేనైతి, నావతెన్నున నడపలేనైతి, త్రోవగన్నుల గానలేనైతి, త్రోవగన్నుల గానలేనైతి. వెరీ గుడ్. బాలాజీ శ్రీరామ్ గారి అభినందనలు. మరి పిల్లలంతా కూడా దైవ స్వరూపులు కాబట్టి మరి వేదిక మీదకి వెళ్ళి నిలబడేటటువంటి అదృష్టాన్ని స్వామి ప్రసాదించారు. పిల్లలందరికీ కూడా చక్కగా పాటలు పాడి కీర్తనలు పాడినటువంటి పిల్లలందరికీ కూడా సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి పిల్లలంతా చక్కగా తయారయ్యారంటే తల్లిదండ్రులే కారణం. ఆ తల్లిదండ్రులు ఎంతో శ్రమ పడతాయి కానీ పిల్లలు ఈ విధంగా తయారవ్వరు. మరొకసారి తల్లిదండ్రులకు కూడా సంతర్పణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన గౌరవ ముఖ్య అతిథి అనపర్తి శాసనసభ్యులు శ్రీ ఎన్ శాస్త్రారెడ్డి గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన పీఠమన్న మన సభ్యులైనప్పటికీ కూడా వారికి ఎంతో అభిమానం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మన మహాసభలకు విచ్చేసి మన సభ్యులను ఉద్దేశించి వారు ప్రేమపూర్వకంగా మాట్లాడి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని ప్రతి సంవత్సరం బయలుదేరతారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారు మన మహాసభకి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. వారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిత్య విద్యా సంస్థ అధినేత, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, ఆదిత్య ఫార్మసీ కళాశాల, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాదాతగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీ ఎన్ శేషారెడ్డి గారు. ముందుగా గురువుగారికి పాదాభివందనం చేస్తూ ఈ ఆధ్యాత్మిక పీఠంలో పాల్గొని గురువుగారి ఆశీస్సుల కోసం ఇచ్చేసినటువంటి అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. గురువుగారి సందేశాన్ని తినడానికి వచ్చిన వాడిని కానీ నేను మీకు ఏదో చెప్పాలని రాలేదు. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఈ ప్రపంచ దేశాలు కళ్ళు తెరవకముందే భారతదేశం విద్య, వైజ్ఞానం, ఆధ్యాత్మిక రంగాలలో ఎన్నో విషయాలు ప్రపంచానికి అందజేసిన విషయం మనందరికీ తెలుసు. అటువంటి ముందున్నటువంటి ఈ దేశం ఈరోజు ఎందుకు వెనక్కిపోతుంది అనే విషయాన్ని స్పష్టంగా మనం ఒకసారి ఆలోచించిన అవసరం ఉంది.
ఎందుకు చెప్తానంటే, నేను నెల క్రితమే చైనా వెళ్ళాను. చైనా కూడా మనలాగే పరాయ దేశ పాలనలో ఉండి మనలాగే స్వాతంత్రాన్ని తెచ్చుకొని ఉన్నటువంటి దేశం ఇవాళ ప్రగతి పదంలో ముందుకు పోతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో మొదటి 10 దేశాలలో ఉంది. అతి త్వరలోనే అది ప్రపంచ దేశాలలో, అభివృద్ధి దేశాల్లో మొట్టమొదటి దేశంగా ముందుకు పోతుంది. మరి మనకి ఎంతో గత చరిత్ర ఉందని చెప్పుకునే మనం ఇవాళ ఆఖరి తావలు, కక్షలు, కార్పణ్యాలు, అభివృద్ధి దూరంగా మనం ఉన్నటువంటి కారణం ఏంటి? మన ఆలోచన విధానంలో మార్పు రాకపోవడం దానికి కారణం. ఇవాళ మనం చూస్తున్నాం ఇంకా మత కలహాలు, ఇంకా మత మార్పులు అని చెప్పేసి గొడవ, అంత స్వార్థం, అవినీతి ఇవి ఉండటం మూలంగా మన అభివృద్ధి దూరంగా ఉంటుంది. ఈ ప్రపంచం తీసుకున్నప్పుడు మన భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి తెలివితేటలకు లోటు లేదు. ఆలోచన గొప్పవి, కానీ ఆచరణలు అవి మనం ముందుకు వెళ్ళలేకపోతాం. ఇదే చైనా ఒకప్పుడు ఒక 70-80 సంవత్సరాల క్రితం అధిక జనాభా వల్ల తినటానికి తిండి లేక ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారికి సంపాదన సరిపోక ఎవరికి తిండి పెట్టాలి, ఎవరిని రక్షించుకోవాలని ఆలోచించినప్పుడు ముసలి వాళ్ళకి పని చేయలేరు కాబట్టి, వారు బ్రతికి వెళ్ళరు కాబట్టి ఆ ముసలి వాళ్ళని చంపేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఏం చేయాలంటే చిన్నపిల్లవాడిని తిండి పెట్టాలని రక్షించుకోవాలని రక్షించుకోవాలి. అంటే తిండి సరిపోక అధిక జనాభా వల్ల ఉత్పత్తి లేక పెద్దవాళ్ళని చంపేసేటువంటి ఆ దేశం ఈరోజు అన్ని రకాల ముందుకు పోతుంది. దీనికి కారణం నేను అర్థం చేశాను. అక్కడ కులం లేదు, మతం లేదు, అవినీతి లేదు, కష్టపడే మనస్తత్వం ఉంది. కాబట్టి ఈవేళ మనం వాడే ప్రతి వస్తువు చైనాకి వస్తుంది. గుండు సూది దగ్గర నుంచి కంప్యూటర్ వరకు ప్రతి వస్తువు కూడా చైనా చూస్తూ ఉంది. ఇదే కొనసాగితే ఎంతో చరిత్ర ఉన్న మనం చరిత్రహీనులు అయిపోయి ఒక వెనకబడి దేశంగా మిగిలిపోతున్నాం. మరి అటువంటి దానికి ఒక ఆశాకిరణం ఈవేళ ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆత్మాతిక పీఠం అనేది ఒక ఆశాకిరణంగా భావిస్తున్నా. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఉన్నవాడు లేదు, లేనివాడు లేదు, అందరూ ఒకటే. ఈ సమాజ అభివృద్ధి ఇప్పుడు రెండే, ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన, రెండవది సామాజిక అభివృద్ధి అనేది రెండవ ఆలోచన. ఈ రెండు ఉన్నప్పుడు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి అభివృద్ధికి మరి ఇటువంటి పీఠాన్ని ప్రారంభించి ఈ పీఠాన్ని ముందుకు తెస్తున్నటువంటి గురువు గారి యొక్క ఆలోచనతో ఈ సమాజ పెద్దవాళ్ళు ఏకీభవిస్తే ఈ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, బంధుత్వానికి అతీతంగా వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మన రాష్ట్రం, మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అటువంటి ఆలోచనలో మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఒక్క నిమిషం సార్. శేషారెడ్డి గారు, శ్రీ శేషారెడ్డి గారు చేతుల మీదుగా గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తత్వ సందేశము శ్రీ దిరుసుమల్లి దొరయ్య గారి కుటుంబ సభ్యులు ఏది గారు రావాలి. దిరుసుమల్లి దొరయ్య గారి కుటుంబ సభ్యులు, దిరుసుమల్లి దొరయ్య గారి కుటుంబ సభ్యులు.
తత్వ సందేశము షష్ఠ పీఠాధిపతి శ్రీ ఉమరాలేశ్వర మహాకవి గారి చేత రచింపబడినటువంటి కీర్తనలతో కూడిన గ్రంథాన్ని అనపర్తి శాసనసభ్యులు శ్రీ శేషారెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ గ్రంథ ముద్రణకి సహకరించినటువంటి శ్రీ దిరిసిమల్లి దొరయ్య గారి కుటుంబ సభ్యులు కూడా స్వామి ఆ గ్రంథ ప్రతులను అందజేస్తున్నారు. శేషారెడ్డి గారు మన పీఠం నుంచి చాలా చక్కటి వాక్యాలు తెలియజేశారు. కులం లేదు, మతం లేదు, సామాజిక అభివృద్ధి ఆధ్యాత్మిక ప్రధాన లక్ష్యాలుగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పనిచేస్తుంది అని చెప్పి చాలా చక్కగా వివరించారు. వారికి మన సభ్యత్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వామి శ్రీ శేషారెడ్డి గారిని సాల్వాతో సత్కరించి మెమంటోను బహుకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ శేషారెడ్డి గారు విద్యాసేవ ప్రధాన లక్ష్యంగా చాలా చక్కటి కృషి చేస్తున్నారు. వారు మన పీఠానికి వచ్చి చక్కటి ప్రసంగం చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరొకసారి శేషారెడ్డి గారికి మన పీఠం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి పిఏ కూడా వచ్చి ప్రసాదం తీసుకున్నాం. గురువు గారు శేషారెడ్డి గారు కూడా వచ్చినటువంటి పిఏ ఇంకా మన సిబ్బంది కూడా స్వామి నుండి ప్రసాదం తీసుకోవాల్సింది. శ్రీ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరొక ముఖ్య అతిథి శ్రీ చైతన్యరాజు గారు, శ్రీ సత్యనారాయణ రాజు గారు కూడా ఏం చేస్తారు, వారిని వేదిక దగ్గర వచ్చి గురువు గారికి నమస్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ సత్యనారాయణ రాజు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. వారు ఎమ్మెల్సీగా ప్రజాసేవ చేస్తున్నారు. శ్రీ సత్యనారాయణ రాజు గారు చైతన్య విద్యా సంస్థల అధినేత. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం గత 5 దశాబ్దాలుగా ఈ మానవాళికి సేవలు అందిస్తూ ఉన్నటువంటి ఆ పీఠం స్వామి పెద్దలు పూజనీయులు గురుతుల్యులు దేవుడు పంపించినటువంటి ఒక మానవతా మూర్తి శ్రీ ఉమర్ ఆలీషా గారు ఇక్కడ విచ్చేసినటువంటి వేలాది మంది వారి భక్తులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకు గత 2 దశాబ్దాలుగా ఇక్కడ ఈ వారు చేస్తున్నటువంటి సేవలకి నేను కూడా ఆపేక్షిస్తున్నాయి. వారిని నిత్యం దర్శించుకోవటం, గత నెలలో ముఖ్యమంత్రి గారు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కలవటం, వెళ్ళిపోయిన తర్వాత మా మంత్రులు తోట నరసింహ గారు మేంత వారితో కూర్చొని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ప్రభుత్వ పరంగా మా పరంగా కూడా పూర్తిగా ఒక మంచి మానవాళికి ఒక మంచి సేవ, అలాగే కుల మతాలకు అతీతంగా ఇక్కడ అందరికీ కూడా ఉపదేశం ఇస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి దైవజ్ఞులు శ్రీ ఉమర్ ఆలీషా గారికి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఎప్పుడు కూడా వారికి ఒక మంచి శిష్యుడిగా ఉంటామని చెప్పేసి మేము మా కుటుంబం తెలియజేసుకుంటూ నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పెద్దలు వారికి అలాగే మిత్ర బృందానికి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
శ్రీ చైతన్యరాజు గారు సీడీని తత్వప్రకాశం సీడీని ఆవిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కవిశేఖర డాక్టర్ ఉమ్మలకృష్ణ గారిచే రచింపబడినటువంటి కీర్తనలు తత్వప్రకాశంలో 2వ భాగంగా రూపొందించబడింది. ఈ కీర్తన సీడీని శ్రీ చైతన్యరాజు గారు ఆవిష్కరించి ఈ ఆవిష్కరించబడినటువంటి సీడీలు మన గ్రంథ మండలి బుక్ స్టాల్ వద్ద అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సీడీలను పొంది ప్రతిరోజు ఉదయం లేదా సాయంకాలం కీర్తనలు వినడం ద్వారా మానసిక మాలిన్యం తొలగి మానసిక సంతోషాన్ని మనం పొందగలుగుతాం. అటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కీర్తనల సీడీని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ చైతన్యరాజు గారికి ఎమ్మెల్సీ గారికి మన పేట తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారు చైతన్యరాజు గారిని సాల్వతో సత్కరించి ఎమ్మంటోను ప్రసాదాన్ని బహుకరించవలసిందిగా విజ్ఞప్తి. వారి కూడా వచ్చినటువంటి పిఏ గారు సహచరులు గన్మన్ గారు కూడా ప్రసాదం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. గన్మన్ ప్రసాదం తీసుకోండి సార్. ప్రసాదం థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సంగీత విభాగ కార్యక్రమంలో ఒక కీర్తన మాస్టర్ ఏడి సుబ్రహ్మణ్యం మాస్టర్. మూడు రోజుల నుంచి ఒక కీర్తన పాడాలని అభిలాష వారి కోరిక స్వామి అందించి అవకాశం ఇచ్చారు.
బాగా ఆధ్యాత్మిక జ్ఞానంలో పాల్గొని
ప్రతి ఒక్కరు కూడా స్టాఫ్స్ అవసరం అదేవిధంగా చిన్నపిల్లలకు పెద్దలకు ఏర్పాటు చేసినటువంటి మన ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రాలను కూడా సందర్శించి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సిందిగా వినియోగించాల్సిన అభివృద్ధి రంగాలు చేస్తున్నటువంటి మహానుభావులు విజ్ఞాన సేవలు, వైద్య సేవలు, పర్యావరణ సేవలు, పర్యావరణ సేవలు, దాతృత్వ సేవలు, ఈ 5 ప్రధానాంశాలుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో, మహాప్రాంతాల్లో విద్యాసేవ, వైద్య సేవలు, అదేవిధంగా మహిళాభివృద్ధి సేవల్ని, దాతృత్వ సేవల్ని కూడా అందిస్తున్నారు. మెగా వైద్య కేంద్రం ద్వారా ఉచిత వైద్య సౌకర్యాన్ని కాకుండా కంటి వైద్య శస్త్రచికిత్సా శిబిరాలు, హోమియో వైద్య శిబిరాలు, కంస వైద్య శిబిరాలు నిర్వహిస్తూ చాలా మంది ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం, ఉచిత రక్త పరీక్ష కార్యక్రమం నిర్వహణ, ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విధానాలన్నీ కూడా స్వామి అభినందిస్తున్నారు. చంద్రబాబు నుంచి కూడా సేవా పథకాన్ని అమలుచడం ద్వారా భవిష్యత్తులో భారతమాతగా పరిణామం చెందే అవకాశం ఉంది. అటువంటి విధానంలో పిల్లలంతా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనగా మన పేరు యొక్క కేంద్రాలు గ్రంథాలు కూడా చదువుతూ వారి భారత పౌరులుగా పరిణామం చెందాలని చెప్పి విజ్ఞప్తి యావత్ సభ్యులు కూడా మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం కుటుంబం సేకరించడానికి కాకరాయ దుర్గాబాబుకి మార్గం ముంచాలు సోదరు కనకాలు వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ బాధలు మేళ సభ్యులు మా పేరే ఎంతో అభిమానం వారి స్వామిని దర్శించుకుని ప్రసాదం సేవిస్తున్నారు. ఇప్పుడు 2 నిమిషాలు ఏడు పావులు విజయాంశాలు ఏదైనా అవసరం ఉంది. Tres.